చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 3 సార్లు భారతీయ జనతా పార్టీతోనే. అంతకుముందు ఎన్టీ రామారావు గారు వచ్చినటువంటి సందర్భంలో అప్పట్లో బీజేపీతో, కమ్యూనిస్టులతో కలిసి అధికారంలోకి వచ్చిన సందర్భం ఉంది. అట్లాగే గట్టిగా పోరాడి వచ్చినటువంటి సందర్భం ఉంది. చంద్రబాబు గారు 95లో టేకప్ చేశాక 99లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. 2004లో కలిసి ఉన్నా ఓడారు. మళ్ళీ 2009లో విడిపోయి ఆయన కమ్యూనిస్టులు, జనతాదళ్లు, టీఆర్ఎస్‌తో అప్పుడు పొత్తు పెట్టుకుని కూడా ఓడిపోయారు. మళ్ళీ 2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. మళ్ళీ 2019లో విడిపోయి ఓడిపోయారు. మళ్ళీ 24లో పొత్తు పెట్టుకుని గెలిచారు. అంటే 3 సార్లు ఆయన సీఎం అయినప్పుడు బీజేపీ సపోర్ట్‌తోనే అయ్యారు. కానీ బీజేపీ ఎదగకూడదు, బీజేపీని తొక్కేయాలి. చంద్రబాబు గారే బీజేపీని ఏంటి అసలు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ఏలాలన్నటువంటిది కార్యకర్తల యొక్క ఫీలింగ్ కొంతమందిది. కట్టర్ కార్యకర్తల యొక్క ఫీలింగ్. వాళ్ళు బీజేపీని తొక్కేయాలనే చూస్తారు. కానీ చంద్రబాబు గారి పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఒకప్పటి బీజేపీ కాదు ఇది. 2 సీట్లు ఉన్న బీజేపీ కాదు ఇది. 200 సీట్లు ఉండేటటువంటి బీజేపీ కూడా కాదు ఇది. దేశాన్ని పరిపాలించడంలో పర్ఫెక్ట్ స్కెచ్‌తో ముందుకెళ్తున్నది. మోడీ అనేటటువంటి వాడు వాజ్పేయి లాగా లొంగిపోయే రకం కాదు. పాపం తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోయే రకం కాదు. మొండిగా నిలబడతాడు. పార్టీని దేశంలో ఇన్ని రాష్ట్రాల అధికారంలోకి భారతీయ జనతా పార్టీని ఎవడు తేగలిగాడు? మోడీ. అట్లాంటి మోడీ మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. కాబట్టి మనం సవ్యంగా ఉంటే మనకి మన తర్వాత వారసత్వానికి బాగుంటుందన్న ఉద్దేశంతో చక్కగా ఆయన బీజేపీతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఈవెన్ లోకేష్ గారు కూడా మోడీ దగ్గరికి వెళ్ళటమా లేకపోతే ఇతరుల దగ్గరికి వెళ్ళడం. ఇంకోటి ఎందుకంటే జాతీయ రాజకీయాలు అసలు ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీని ఆల్టర్నేటివ్ చూడట్లేదు. అప్పుడు ఏం కూడా చేశారు కదా 2018లో రాహుల్ గాంధీతో కలిసి వెళ్ళినే కదా దెబ్బతిన్నది కాంగ్రెస్, తెలుగుదేశం. కాబట్టి తెలిసి ఇక వాళ్ళతో వెళ్ళడం అనవసరం అన్నటువంటిది డిసైడ్ అయిపోయారు. కానీ ఈ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కట్టర్ కార్యకర్తలు కొంతమందికి మాత్రం అది నచ్చట్లేదు. మొన్న ఈ సతీష్ చాగంటి లాంటి వాళ్ళే ఎలక్షన్స్ ముందు పోస్టులు పెట్టారు. బీజేపీకి పడాలి, దెబ్బ పడాలా, అమాయకంగా మాట్లాడే రాహుల్ గాంధీని దబాయించేసి బతికేస్తున్నారు వీళ్ళు, బీహార్లో ఓడిపోవాలా, అప్పుడు కానీ కంట్రోల్ గారు అన్నట్టు. అంటే చెప్పు చేతల్లోకి రావాలి బీజేపీ, మేము చెప్పినట్టు నడుచుకోవాలి అన్నట్టు. బట్ ఇప్పుడు రిజల్ట్ చూస్తే 2/3 మెజార్టీతో గెలుచుకొచ్చినట్టుంది లాస్ట్ దాంతో. ఇలాంటి సిచ్యుయేషన్స్లో పాప అట్లాంటి కట్టర్లకి మింగుడు పడట్లేదు. బాబు గారు హ్యాపీ, లోకేష్ గారు హ్యాపీ, పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ, కూటమి హ్యాపీ. కానీ వీళ్ళు కూడా తెలుగుదేశం అభిమానులే. కానీ తెలుగుదేశం చెప్పు చేతల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి కొంత ఆవేదన కలిగించే అంశం.